హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రవీందర్ రెడ్డి, రాఘవేంద్ర మోటార్స్ కర్మన్గర్. సో చూడొచ్చు, మన దగ్గరికి మారుతి షిఫ్ట్ ఓవర్హీట్ అవుతుందని చెప్పేసి వచ్చినుండే. సో అన్ని చెక్ చేసాం, ఫ్యాన్ బాగుంది, కూలెంట్ బాగుంది, లెవెల్స్ అన్ని బాగున్నాయి. రేడియేటర్ సర్క్యులేషన్ లేకుండే. రేడియేటర్ మనం ఓపెన్ చేసి క్లీన్ చేసాము, ఫిట్టింగ్ నడుస్తుంది, అయిపోతుంది, ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఏసీ కట్ అవుతుంది. ప్రాబ్లం వచ్చేసి రన్నింగ్ లో ఒక 5 మినిట్స్ ఏసీ వస్తుంది, 5 మినిట్స్ కట్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏమైతుంది అంటే, కస్టమర్ హైవేలో వెళ్ళినప్పుడు చాలా ట్రబుల్ అవుతుంది. కూల్లో ఉన్నప్పుడు బాగా వస్తుంది, హీట్ అయిన తర్వాత ఏసీ కట్ అయిపోతుంది. సో ఇది చూడొచ్చు మీరు, మారుతి ఎర్టిగా. ఒకసారి జరగమ్మా. మారుతి ఎర్టిగా క్లచ్ ప్లేట్స్ పోయినాయని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు. సో కస్టమర్కి ఏంటంటే, ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ వచ్చిన తర్వాత స్ట్రక్ అవుతుంది గేర్స్. సో మేము చెక్ చేస్తే సింకనేచర్ రింగ్స్ అని చెప్పేసి పోయాయి. రింగ్స్ అని చెప్పేసి గేర్ బాక్స్ లోపల సింకనేచర్ రింగ్స్ వస్తాయి. ఇట్లా రింగ్స్ ఒకటి ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ రింగ్స్ మార్చాము. అట్లనే క్లచ్ ప్లేట్స్, రిలీజింగ్ బేరింగ్ కంప్లీట్ చేసేసి వెహికల్ కంప్లీట్ చేస్తున్నాము. ఇది కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుంది. మారుతి ఎరిటిగా 2012 మోడల్ వెహికల్ చూడొచ్చు. ఇది 2017 మోడల్ మారుతి ఎరిటిగా హైబ్రిడ్ వెహికల్. ఇది సస్పెన్షన్ సౌండ్స్ వస్తున్నాయని చెప్పేసి వచ్చింది, సర్వీస్కి వచ్చింది. యాక్చువల్లీ సర్వీసు, ఫ్రంట్ బంపర్ రీప్లేస్మెంట్ అయితే మేము చెక్ చేస్తే లింక్ రాడ్స్ పోయి ఉండే. సస్పెన్షన్ లో 2 షాక్ అబ్జర్స్ ప్లే ఉన్నాయి, షాక్ అబ్జర్ రబ్బర్స్, షాక్ అబ్జర్ మౌంటింగ్స్. సో చెక్ చేసిన తర్వాత బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి, బ్రేక్ ప్యాడ్స్ కొత్త చేసాము. బ్రేక్ ప్యాడ్స్ మొత్తం అరిగిపోయాయి కంప్లీట్ గా. సో చూడొచ్చు మీరు, క్లచ్ ప్లేట్ అనేది చాలా అరిగిపోయింది, కంప్లీట్ మొత్తం అరిగిపోయి జర్క్స్ వస్తున్నాయి. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లో జర్క్ రావడం, రన్నింగ్ లో రేజ్ అవ్వడం. కస్టమర్ మనకు చెప్పిన కంప్లైంట్ యాక్చువల్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసింగ్ కి, బంపర్ కోసం వచ్చారు. మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెక్ చేసి మీ కస్టమర్ కి, సార్ ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే చేసేయండి అని చెప్పారు. సో ఇంకొక వెహికల్ చూడొచ్చు, మారుతి షిఫ్ట్ ఇంజన్ వర్క్. ఇది ఖమ్మంలో హెడ్ చేయించారు కస్టమర్, బట్ పిస్టన్స్ అన్ని సీజ్ అయిపోయి సౌండ్ వస్తుంది, పికప్ లేదు. సో ఇది వచ్చేసి మాకు నిన్న వచ్చింది వెహికల్. ఇది ఒక 1 వీక్ టైం పడుతుంది, కస్టమర్ దగ్గర టైం తీసుకుంటాము. ఇంజన్ వరకు, సో టర్బో రిపేర్ అంటే కోర్ వేస్తాం టర్బోలో, అయిపోతుంది. 1 వీక్ లో టైం పడుతుంది. అది వచ్చేసి i10 ఓల్డ్ మోడల్ హోండా i10 వెహికల్ రెడీగా ఉంది, వాషింగ్ అయిపోయింది, కస్టమర్ కోసం వెయిటింగ్. ఒకసారి చూడండి ఎంత నీట్ గా చేసామో, ఒకసారి చూపించాము. చూడండి ఒక్కసారి, నీట్గా మేము కంప్లీట్ చేసిన తర్వాత ఇట్లా ప్రతిదీ చెక్ చేసుకొని వాషింగ్ చేసి కంప్లీట్ చేసి ఇస్తాము కస్టమర్కి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.